मूर्ति स्वामी गुरुराक्षस धीरस्तु गुरुदोष फोन दिले శివరాత్రి సందర్భంగా మన సురటుపల్లి పల్లిగుండేశ్వర స్వామి దేవస్థానం నందు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. మహాశివరాత్రి సందర్భంగా ఆ పల్లిగుండేశ్వర స్వామిని దర్శించేదానికి తండోపతండాలుగా జనాలు వస్తున్నారు. వచ్చే భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లంతా సెక్యూరిటీని పెట్టి పోలీసు సిటీ సెక్యూరిటీని పెట్టి సజావుగా దర్శనం సాగే విధంగా చేస్తున్నాము. దర్శనం సులువుగా జరుగుతూ ఉన్నది. అదేవిధంగా క్యూ లైన్లో ఉండే వాళ్ళకి మజ్జిగ కానీ వాటర్ బాటిల్ ఇవన్నీ కూడా సప్లై చేసి కొంత ఇబ్బంది కలగకుండా ఉపశమనం కలిగిస్తున్నాము. ఇప్పుడే ఒక అరగంటకు ముందు మన తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పట్టు వస్త్రాలు కూడా తీసుకొచ్చి స్వామి అమ్మవార్లకి సమర్పించినారు.
ఈ పట్టు వస్త్రాలు సమర్పించేది ఇప్పుడు ఆనవాయితీగా మన పల్లికొండేశ్వర స్వామికి టీటీడీ నుంచి ప్రతి సంవత్సరం తెచ్చి ఇస్తూ ఉన్నారు. ఆ ఆనవాయితీ సందర్భంగా ఈరోజు కూడా తెచ్చి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ పల్లికొండేశ్వర స్వామి దేవస్థానానికి ఒక్కసారి వచ్చిన వాళ్ళు మళ్ళా తిరిగి రావాలనే ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. దానికి కారణం ఏమంటే ఈ ఒక్క గుళ్ళోనే ఈశ్వరుడు లింగాకారంగా కాకుండా రూపాకారంగా అందరికీ భక్తులకి దర్శనమిస్తారు. అదేవిధంగా దక్షిణామూర్తి కూడా అమ్మవారితో ఉండేదానివల్ల దాంపత్య దక్షిణామూర్తి అని ఇక్కడ పేరు. ఈ దాంపత్య దక్షిణామూర్తి ప్రపంచంలో ఎక్కడ కానీ దక్షిణామూర్తి సపరేట్గా ఉంటాడో అమ్మవారితో ఉండేది ఒక గుడే, దానివల్ల ఇక్కడ దాంపత్య దక్షిణామూర్తి అని పేరు వచ్చింది. ఇక్కడ పూలు డెకరేషన్ కానీ, లైట్లు కానీ, పాట కచేరీలు కానీ, అభిషేకాలు కానీ చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నది. పోయిన నెల ఫిబ్రవరి 29న వినాయకుని వాహనం ఊరేగింపుతో స్టార్ట్ అయిన బ్రహ్మోత్సవాలు ఈరోజు 9వ రోజు. ఈరోజు నంది వాహనం పైన ఈరోజు రాత్రి 7 గంటల పైన 7 గంటల నుంచి 9 గంటల వరకు పురవీధుల్లో గుడి చుట్టూ నంది వాహనంపై పార్వతీ పరమేశ్వరులు ఊరేగింపు జరుగుతుంది. అదేవిధంగా రేపు 9వ తేదీ కళ్యాణోత్సవం, స్వామి అమ్మవార్లకి సాయంకాలం 6 గంటలకి కళ్యాణోత్సవం జరుగుతుంది. త్రిశూల స్థానం ఉన్నది. 10వ తేదీ కట్టకడుపుట అమ్మవారు పార్వతీ పరమేశ్వరులు భూతవాహనం పైన ఊరేగింపుగా పోతారు పురవీధుల్లో. ఈ విధంగా అన్ని గుళ్ళకి సమానంగా మన శ్రీశైలం, కాళహస్తి గుళ్ళు ఏ విధంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయో అన్ని వాహనాలతో ఇక్కడ ప్రతిరోజు అభిషేకాలు కానీ, ఉత్సవమూర్తుల అభిషేకాలు కానీ, సాయంకాలం సమయంలో ప్రతిరోజు ఒక వాహనం పైన ఊరేగింపు కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నది. ఈ గుడి అంచెలంచెలుగా ఎక్కడికో పోతూ ఉన్నది. ఇక్కడ భక్తులు ఇది తమిళనాడు బార్డర్లో ఉండేదానివల్ల తమిళనాడు నుంచి కూడా ఎక్కువ భక్తులు వచ్చి ఇక్కడ స్వామివారి కృపా కటాక్షాలు పొందుతున్నారని కూడా తెలియపరుచుకున్నాము. ముఖ్యంగా శివరాత్రి సందర్భంగా ఎక్కువ భక్తులు వచ్చి స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకొని వాళ్ళ కటాక్షం పొందాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు దొడ్డుపల్లి పల్లికొండేశ్వర స్వామి టెంపుల్లో మహాశివరాత్రి సందర్భంగా ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేయడం సిఐ గారు, నాకాపురం ఎస్ఐ గారు, సిబ్బందితో ట్రాఫిక్కి ఎలాంటి అవాంతరం జరగకుండా ట్రాఫిక్ రెగ్యులేట్ చేయడం, అదేవిధంగా వచ్చిన భక్తులకు అసౌకర్యం కలగకుండా క్యూ మెయింటెనెన్స్. నైట్ టైం ఎక్కువ మంది కూడా ఇక్కడ జాగారం చేసేదానికి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకి ఎలాంటి చైన్ స్నాచింగ్స్ కానీ లేదంటే యూటీజింగ్ కానీ జరగకుండా, బైక్ అఫెన్సులు జరగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే రోడ్డు మీద ట్రాఫిక్ కానీ ఎలాంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా కూడా ఏర్పాటు చేయడం. అదేవిధంగా మున్సిపల్తో పాటుగా రామగిరి దగ్గర వాలీశ్వర స్వామి టెంపుల్, అదేవిధంగా కైలాసకొండ, పుత్తూరు దగ్గర ఉన్నటువంటి సదాశివ కోన, 3 కోణాల్లో కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం. లార్జ్ స్కేల్లో తమిళ డివైడీస్ ఎక్కువ మంది వస్తున్నారు. ఈ రాత్రికి ఎక్కువ మంది కూడా వచ్చి ఈ రాత్రి అక్కడ వాళ్ళు జాగారం చేసేదానికి అవకాశం ఉంది కాబట్టి ఈ రాత్రి అంతా కూడా ఎలాంటి అవాంఛనీయ జరగకుండా పోలీసు భద్రత